బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో ప్రేమ వివాహం చేసుకున్న అబ్బాయి తండ్రిపై దాడి చేసి అతని మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అబ్బాయి తరపు బంధువుల ఆధ్వర్యంలో బోయినపల్లి మండల కేంద్రంలో శనివారం రోజున ధర్నా రాస్తా రోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో ప్రేమ వివాహం చేసుకున్న అబ్బాయి తండ్రిపై అమ్మాయి తరపు బంధువులు దాడి చేయడంతో అబ్బాయి తండ్రి అయిన లక్ష్మీనారాయణ మృతి చెందాడు. కాగా మృతదేహంతో బోయినపల్లి మండల కేంద్రంలో ధర్నా చేస్తున్న ఆ అబ్బాయికి చెందిన కుటుంబ సభ్యులు ముదిరాజ్ కుల సంఘ నేతలు మాట్లాడుతూ అన్యాయంగా లక్ష్మీనారాయణను కొట్టపెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ లక్ష్మీనారాయణ మృతికి కారకమైన ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా పోలీసులు నిర్లక్ష్యం చేయకుండా శిక్ష అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. సమాజంలో ఇకపై ఇలాంటి చర్యలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై ఉందని సందర్భంగా వారు అన్నారు. లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కొందరు దుండగులు ఈ తులికి లక్ష్మీనారాయణ ఇంట్లోకెళ్ళి కొట్టుకుంటూ తీసుకువచ్చి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ ఆయన కళ్ళు లేని వ్యక్తిని చంపడాన్ని ఈరోజు యావత్ సమాజం మొత్తం ఖండించాలని నేను మనవి చేస్తున్నాను. ఈ పరువు అన్నది ఇది ఇంతటితోటే ముగించాలి. ఈ పరువు హత్యలకు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ దుండగులు ఉన్నారో వాళ్ళని పోలీసు వాళ్ళు చట్టపరంగా అరెస్టు చేసి వాళ్ళకు శిక్ష పడే వరకు మీరు ఎవరు లక్ష్మీనారాయణ కుటుంబానికి మీరు న్యాయం చేయాలని మేము ఇక్కడ ఉన్న ప్రజానీకానికి అందరి తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. రక్షణ కోసం ఎక్కడికి వెళ్ళారు, చిన్నపిల్లలు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళు అవతల వాళ్ళకి చెప్తే అమ్మాయికి ప్రాణహాని ఉండొచ్చు, అబ్బాయికి ప్రాణహాని ఉండొచ్చు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యలను చూస్తే మనకు తెలుస్తున్నది. కనుక ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ ఆ ఇద్దరిని చేరదీసి వాళ్ళకి నచ్చిన చోట ఉంచేటటువంటి ప్రయత్నాలు చేయాలని చెప్పేసి మేము పోలీస్ డిపార్ట్మెంట్కి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనుక ఈ హత్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకొని కఠినమైనటువంటి వాళ్ళు చేసిన నేరానికి తగినటువంటి శిక్షలు పెట్టి వాళ్ళకి కఠినంగా శిక్షించాలా. హంతకుల్ని వెనకేసుకు రావడం అంటే సమాజంలో నేరాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది. చదువుకుంటున్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలు చేసుకున్నటువంటి బంగారు భవిష్యత్తు ఉంది అనుకున్నటువంటి వాళ్ళు ఇలా హంతకులుగా మారితే ఆ సమాజం అంతా కూడా నేరమయం అవుతుంది. కాబట్టి వెంటనే వాళ్ళందరూ చేసి ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలా. ఇద్దరు కులాంతర వివాహాలు చేసుకున్నారు, కొడుకు తండ్రిని కోల్పోయి ఉన్నారు, ఇప్పుడు ఇద్దరు పిల్లలే ఉన్నారు. కనుక వాళ్ళకు రక్షణ కల్పించి వాళ్ళు అక్కడ సజావుగా కాపురం చేసుకునేటట్టు చూడాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉన్నది. వాళ్ళు ఈ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మేము కొల్లిర్మల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేను, నా పేరు బూరం అభినవ్. వాళ్ళకి రక్షణ జరిగే కోసం చేసే చర్యల్లో పోలీసులు ముందుండాలి. ఈ కుటుంబానికి కావలసినటువంటి న్యాయాన్ని, నైతిక మద్దతును ప్రజా సంఘాలుగా దయచేసి చట్టాన్ని చేతిలో తీసుకున్న వాళ్ళ విషయంలో మీరు కొంచెం కఠినంగా వివరించండి. మీకు అన్నీ తెలుసు. మీరు ఏ పద్ధతిలో గుండాలకు ఎట్లా బుద్ధి చెప్పాలో, మంచోళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో తెలుసు. ఒక్కసారి లక్ష్మీనారాయణ గురించి తెలుసుకోండి సార్. లక్ష్మీనారాయణ అంటేనే ఆయనకి ఏదైనా రిమార్క్ ఉందో, ఆయనకి ఏదో ఉందో ఒకసారి తెలుసుకోండి. ఈయనను కిరాతకంగా చంపినందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరం మేము న్యాయం ప్రకారమే, చట్టం ప్రకారమే మేము ఈ యొక్క వాయిస్ను కనీసం మరి మీ ద్వారా మరి ఈ ప్రాంతాల్లో కానీ, ఈ రాష్ట్రంలో మరెక్కడ కానీ ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మీరు ఆ చట్టాన్ని చేతిలో తీసుకున్న వాళ్ళకు బుద్ధి చెప్పండి. వాళ్ళకు కఠినంగా వాళ్ళ యొక్క సెక్షన్ల విషయంలో కానీ, ఛార్జ్షీట్ విషయంలో కానీ, రేపు కేసు నడిపించే విషయంలో కానీ మీరు దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం.